హాయ్ గైస్, ఈరోజు నార్మల్గా మన విలేజ్ పక్కన వచ్చేసి ఇక్కడ పెద్ద పెద్ద టవర్స్ వేస్తారు అనమాట. ఇవి ఏంటిదో మనం తెలుసుకుందాం ఇప్పుడు. అసలు ఈ టవర్స్ ఏంది, అసలు ఇవి వేయడానికి రీజన్ ఏంది? టవర్స్ అంటే కరెంట్ పోల్స్ అంటాం కదా మన అన్ని నార్మల్ గా అన్ని విలేజ్ లో వచ్చి ఉంటాయి. వీళ్ళకి తెలిసి ఉంటుంది. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీళ్ళని అడిగి, ఇక్కడ ఒక ఇద్దరు అన్నలు కూర్చున్నారు, వాళ్ళని అడిగి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అన్నలు కాదు వాళ్ళు బీఆర్ ఎవరో కానీ, అంటే వాళ్ళని తప్పని కాదు, నార్మల్ గా ఉన్న వాళ్ళందరూ బిహారీ వాళ్ళే ఉన్నారు. సో పెద్ద పెద్ద తాళ్ళు ఉన్నాయి, ఏం అర్థమైతలేదు. చూపిన వాళ్ళకి అరే ఏడుందిరా అది చెప్పి కనిపిస్తలేదురా. బ్యాక్ కెమెరా ఏడుందిరా, వైర్లు చూపుదా, పెద్ద పెద్ద వైర్లు. అడుగుదామా వీళ్ళని అడుగుదామా? అడిగి తెలుసు. ये कई का लाइन है भाई, ये करंट का लाइन है ना? किधर किधर तक जा रहे? बहुत लंबा प्रोजेक्ट है। किसका? बहुत लंबा प्रोजेक्ट है। और एक बार बोलो ना, समझ में नहीं आ रहा। बहुत लंबा प्रोजेक्ट है। लंबा प्रोजेक्ट है ये। कई के लिए है? कौन डाल रहे? कई को है? LNT बिछा रहा है लाइन। कौन सा? LNT पावर ग्रिड कंपनी का काम चल रहा है। LNT कर रहा है। ये इधर से किधर तक जा रही है लाइन? ये तो पूरे ऑल इंडिया में जाएगा तो। हाँ, इधर से अभी जा रही ना? हाँ, ये कहाँ तक जा रही है? पूरा ऑल इंडिया? इधर से चिवेला होते हुए सब आगे तक जाएगा। सिविल हाँ, पूरा। कहाँ शुरू करे इसको? ये कहाँ से शुरू है? क्यों? बहुत पीछे से शुरू है। करताल है। हाँ, करताल। और केसम पट्टी कुछ है बोल के, हाँ। उधर से बहुत पीछे से है। ठीक है, उधर पे मैप लगा हुआ है इसका। हाँ। पूरा लाइन का वो टावर पे उधर पूरा जानकारी मिल जाएगा। उस मैप लगा है। हाँ, कहाँ है मैप? कहाँ है ब्लॉग? कहाँ पे डालोगे? ब्लॉग? यूट्यूब पे సో గైస్, ఈ లైన్ వచ్చేసి మనకు పెద్ద లైన్ అనమాట. ఇది చెవెళ్ళ దాకా వెళ్తుందంట. ఏదో ప్రాజెక్ట్, పెద్ద ప్రాజెక్ట్ అంట. ఇది కడతాల నుంచి స్టార్ట్ అయిందని వీళ్ళు అంటున్నారు. మనకు దీని గురించి ఎక్కువ అవగాహన లేదు. ఇక్కడ ఏదేదో ప్రాజెక్టులు చేస్తూనే ఉన్నారు. ఇదో వైర్లు చూస్తే మామూలుగా లేవు, పెద్ద పెద్ద వైర్లు ఉన్నాయి. దొడ్డి దొడ్డి తెలుగు. అరే ఆన్ వీడియో ఆన్ చేశాను బ్రో, చూడాలి కదా. లైన్ మాత్రం మామూలుగా లేదు. వీటికి ఉన్నటువంటి ఇవి ఏమో క్లిప్పుల్లాగా ఉన్నాయి. ఇవి చూద్దాం ఒకసారి. ये क्या है? ये क्लैम्प बोलते हैं इसको. ये लाइन कहाँ तक जा रही है अभी? बिदर महेश्वरम. इधर से जाए तो महेश्वरम जा रही है. ये कई के लिए है? करंट कहाँ से प्रोड्यूस कर रहे हैं? क्या काम है वो थोड़ा अच्छा बताओ ना हमको. वो बिदर से आ रहा, कर्नाटक से लाइन आ रहा. हाँ. बिदर जा रहा, ये महेश्वरम जा रहा. कई के लिए है? कौन सा कंपनी के लिए है? ये पावर ग्रिड है, सेंट्रल गवर्नमेंट है ना. सेंट्रल गवर्नमेंट के है ये? हाँ, सेंट्रल गवर्नमेंट का अच्छा. पावर ग्रिड. हाँ, इतना करंट कई के लिए? करंट कई को पावर का कमती हो रहा है ना. हाँ, अभी के जनरेशन का आप देख रहा, और 10 साल के बाद में आपका 2 बच्चा आ गया, इसका 4 बच्चे आ रहा. अच्छा, जनरेशन के लिए प्लान करेंगे? हाँ, जनरेशन भी ये कर रहा ना, अगले जनरेशन के लिए. हाँ. సో గైస్ చూసుకోవచ్చు, నేను అంటున్నాడు జనరేషన్ అనేసి. ఇగో ఇక్కడ తాడుబట్టి మామూలుగా ట్రాక్టర్తో గుంజుతారు కాక వాళ్ళు. చూసుకోవచ్చు, అదేందో అర్థం కావట్లేదు, కానీ మామూలుగా గుంజుతలేరు. ఇగో ట్రాక్టర్తోనే గుంజేస్తారు వైర్లన్నీ. కేసిండబ్బా కాక దుమ్ము లేపిరు గాయస్. మొత్తం పెద్ద పెద్ద లైన్ అనమాట. మామూలుగా ఒక 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఎంత ఉంటుందో అంత హైట్ లో ఉందన్నమాట. ఇది 5-6 ఫ్లోర్లు ఉంటది. పెద్ద ఈ మధ్య కొంచెం ఇన్స్టాలో వైరల్ అయింది ఒక వీడియో. ఒక అబ్బాయి పైకి ఎక్కి దూకడం కానీ, దూకడం కాదు, సో దింగలే ఇట్లా అని ఎక్కి ఆడే ఈ తమమే అది. బాయ్ బాయ్. ఇది మెయిన్ గా ఇది దేనికంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందంట. దేనికంటే ఈ జనరేషన్ వాళ్ళకి ఉన్న కరెంట్ సరిపోయిందంట. ఏమో ఇది రైటో రాంగో తెలియదు, ఆయన చెప్పిందే చెప్తున్నా. ఈ జనరేషన్ వాళ్ళకి ఈ కరెంట్ సరిపోయిందంట. ఏమన్నా అడిగితే నీకు 2-2 కొడుకులు పుడతారు కదా, వాళ్ళకి కరెంట్ సరిపోవాలి కదా, వాళ్ళ కోసమే గుంజుతున్నామని అంటాడు మనోడు. ఆయన పేరు ఏమన్నాడు కదా. కానీ మా పక్కన ఉన్న తోట మొత్తం నరికి వాడింది. నరకలే, టోటల్ సగం ఆల్మోస్ట్ సగం అయిపోయింది అనుకో. ఇంకా ఇది చూసారా, దీని బ్యాక్ కెమెరా పెట్టరా అబ్బాయి. ఏడుంది బ్యాక్ కెమెరా? రాదు బాయ్, ముద్దల కెమెరా తీసి దింగ. రైట్, ఇది అనిపిస్తుందో? ఇప్పుడు అనిపిస్తుంది.
ఇది చుట్టుపక్కల మొత్తం తోట ఉండే. ఇగో జనగణమన ఇక్కడ మొత్తం అయిపోయింది, మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసి ఇగో ఇక్కడే ఉన్నాయన్నమాట ఇవి పెద్ద పెద్దగా. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. ముందుకు మేము వస్తాను. వస్తాం, మేము వస్తాం. వీడియో తీసుకొస్తాం. కాకపోతే మీరు మాత్రం కొంచెం సపోర్ట్ చేయాలి గాయస్, అది మీ మీదనే ఆధారపడి ఉంది. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, అన్నీ చేయండి, కానీ మాత్రం ట్రోల్స్ చేయకండి. ట్రోల్స్ చేసినా మేము ఎవరికి రెస్పాండ్ అవ్వము.